హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు layashree's కిచెన్. నేను మీ layashree. ఈరోజు హోమ్ మేడ్ దహీ పూరి చేసుకోబోతున్నాం. చూసారా, ఇవి దహీ పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అండ్ చూసారా ఎంత చక్కగా ఉందో కదూ, బండివాల స్టైల్ దహీ పూరి మీకోసం. ముందుగా పానీపూరీలు మనకు పూరీలు చాలా ఈజీగా దొరుకుతున్నాయండి. వాటిని తెచ్చుకొని ఆయిల్లో వడియాల్లా వేయించుకోవడమే. ఉడికిచ్చిన ఆలు స్టఫ్ చేశాను. ఇప్పుడు ఉడికిచ్చిన మూంగ్ దాల్ స్టఫ్ చేస్తున్నానండి. చూసారా, పచ్చ పెసులు అని కూడా అంటారు. వాటిని ఉడికిచ్చేసి కాస్త సాల్ట్ వేసి ఉడికిచ్చాను. పూరీలో స్టఫ్ చేస్తున్నాను. ఇప్పుడు కాస్త ఆనియన్స్ తరుగండి. ఆనియన్స్ తరుగు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టఫ్ చేయండి. అసలు చాట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే ఈ చాట్స్ మీ ఇంట్లోనే ఈ లాక్డౌన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు గ్రీన్ చట్నీ యాడ్ చేస్తున్నానండి. గ్రీన్ చట్నీ చాలా సింపుల్. కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, కొంచెం అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిర్చి, కాస్త పెప్పర్, సాల్ట్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకున్న గ్రీన్ చట్నీ. అంతే సింపుల్. ఇప్పుడు ఇమిలీ చట్నీ, మిఠా అని కూడా అంటారండి. చూసారా, ఇమిలీ చట్నీ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నానండి. ఫిల్ చేస్తున్నాను పూరీస్లోకి. చాలా ఈజీ రెసిపీస్ అండి ఇవి. నేను మీకు చట్నీస్ ఎలా చేశానో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, కాస్త గమనించండి. చూసారా, ఇప్పుడు చిలికిన పెరుగండి, కాస్త సాల్ట్, షుగర్ వేసి చిలికిన పెరుగుని ప్రతి ఒక్క పూరీలో స్టఫ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా, ఎంతో డెలీషియస్గా, ఎంతో హెల్తీగా ఉన్న చాట్ మీకోసం అండి. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి మనం ఏది దొరికితే వాటితో అడ్జస్ట్ అయిపోవాలి. సో నాకు కారా దొరకలేదు, అంటే సేమ్ అని మనకు నైస్ కారా పూస వస్తుంది కదా, దొరకలేదు. నాకు కారా పూస ఇవి దొరికింది. సో దీన్ని యాడ్ చేశాను. ఇప్పుడు కాస్త పెరుగుతో, కాస్త గ్రీన్ చట్నీతో, కాస్త ఇమిలీకా చట్నీతో యాడ్ చేసుకొని, కాస్త చాట్ మసాలా, కాస్త పెప్పర్ పౌడర్, కాస్త కారం పొడి స్ప్రింకల్ చేసుకొని తింటుంటే స్వర్గం స్వర్గస్య స్వర్గః అన్నట్టు ఉంటుంది. కాస్త చాట్ మసాలా యాడ్ చేయండి. ఇప్పుడు టమాటో ముక్కలండి, టమాటో ముక్కలతో చాలా కలర్ఫుల్గా ఉంటుందని నేను యాడ్ చేశాను. చాలా బాగుంటుంది తింటుంటే, పుల్ల పుల్లగా, తీయ తీయగా, ఆహా, క్రీమీ క్రీమీగా పెరుగు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు కాస్త చాట్ మసాలా యాడ్ చేశానండి. ఇప్పుడు కాస్త రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసి అంతే అండి. ఎంతో ఈజీగా ఉంది కదా. అంతే, ట్రై చేయండి మీరు కూడా. ఈ లాక్డౌన్ని ఎంజాయ్ చేయండి.